10 సంవత్సరాల తర్వాత ఆస్ట్రేలియాలో టీ20 సిరీస్ గెలిచింది ఇండియా. ద్వైపాక్షిక సిరీస్లో వరుసగా 7 గెలిచింది ఆస్ట్రేలియా. ఆ రికార్డును ఇండియా బ్రేక్ చేసింది. ఇప్పుడు ఆస్ట్రేలియాలో జరుగుతున్న ఈ మ్యాచ్లు మల్టీ లెవెల్ ఫార్మాట్లో జరుగుతున్న సిరీస్. దీంట్లో ఒక టీ20 సిరీస్ 3 టీ20లు, ఒక వన్డే సిరీస్ 3 వన్డేలు, ఒక టెస్ట్ మ్యాచ్ జరుగుతాయి. వీటి ద్వారా మ్యాచ్ గెలిచేదాన్ని బట్టి 2 పాయింట్స్ వస్తాయి. 2 మ్యాచ్ ఇండియా గెలిచింది 4 పాయింట్లు, ఆస్ట్రేలియా ఒక మ్యాచ్ గెలిచింది 2 పాయింట్లతోటి ఉన్నారు. 3 టీ20ల మ్యాచ్ల్లో మొదటిది ఇండియా గెలిచింది, రెండవది ఆస్ట్రేలియా గెలిచింది, మూడో మ్యాచ్ ఇండియా గెలిచి ఈ సిరీస్ సొంతం చేసుకుంది. ఇండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. క్రాంతి గౌడ్ స్థానంలో శ్రేయాంక పాటిల్ వచ్చింది. నికోలస్ కెర్రీ స్థానంలో గ్రేస్ హారిస్ వచ్చింది. ఈ మ్యాచ్ ఫెర్రీకి 350వ మ్యాచ్. స్మృతి మందాన, షఫేలి వర్మ బ్యాటింగ్ రాగా డార్సీ బ్రౌన్ బౌలింగ్ వేసింది. 3వ ఓవర్లో కిమ్ బ్రాత్ బౌలింగ్లో షఫేలి వర్మ అవుట్ అయింది. జిమెమా రోడ్రిగ్స్ బ్యాటింగ్కి వచ్చింది. 6వ ఓవర్లో 3 ఫోర్లు కొట్టింది. 6 ఓవర్లకి 54 రన్స్ కొట్టారు, 1 వికెట్ పడింది. 10 ఓవర్లకి 86 రన్స్ కొట్టారు, 1 వికెట్ పడింది. స్మృతి మందాన 44 రన్స్ 35 బాల్కి, జెమిమా రోడ్రిగ్స్ 29 రన్స్ 19 బాల్కి 12వ ఓవర్లో 6 కొట్టి హాఫ్ సెంచరీ చేసింది స్మృతి మందాన. 15 ఓవర్స్కి 127 రన్స్ కొట్టారు, 1 వికెట్ పడింది. జిమెమా రోడ్రిగ్స్ 44 రన్స్ కొట్టింది 36 బాల్కి. స్మృతి మందాన 70 రన్స్ కొట్టింది 48 బాల్కి. 17వ ఓవర్లో స్మృతి మందాన అవుట్ అయింది. 82 రన్స్ కొట్టింది 55 బాల్కి. 8 ఫోర్లు 3 సిక్స్లు. ఆష్లీ గార్నర్ బౌలింగ్లో 18వ ఓవర్లో జిమెమా రోడ్రిగ్స్ హాఫ్ సెంచరీ చేసింది. 50 రన్స్ కొట్టింది 41 బాల్కి. 20వ ఓవర్లో రన్స్కి వెళ్ళి 3 వికెట్లు పడ్డాయి. 20 ఓవర్లకి 176 రన్స్ కొట్టారు, 6 వికెట్లు పడ్డాయి. ఆస్ట్రేలియా బ్యాటింగ్ వచ్చింది. జార్జ్ వోల్ బీత్ముని బ్యాటింగ్కి రాగా రేణుకా సింగ్ ఠాకూర్ బౌలింగ్ వేసింది. మొదటి ఓవర్లో 18 రన్స్ వచ్చాయి. 2వ ఓవర్ శ్రేయాంక పాటిల్ బౌలింగ్ వేసింది. జార్జ్ వోల్ అవుట్ అయింది. 3వ ఓవర్ రేణుకా సింగ్ ఠాకూర్ బౌలింగ్ వేసింది. బీత్ముని అవుట్ అయింది. 4వ ఓవర్లో శ్రేయాంక పాటిల్ బౌలింగ్లో ఫెర్రీ అవుట్ అయింది. 6 ఓవర్కి 44 రన్స్ కొట్టారు, 3 వికెట్లు పడ్డాయి. ఆష్లీ గార్నర్ లిత్ఫీల్డ్ బ్యాటింగ్ చేస్తున్నారు. 9వ ఓవర్లో లిత్ఫీల్డ్ అవుట్ అయింది. శ్రీచర్ని బౌలింగ్లో 10 ఓవర్లకి 78 రన్స్ కొట్టారు, 4 వికెట్లు పడ్డాయి. 13వ ఓవర్లో వేర్హోమ్ అవుట్ అయింది. అరుంధతి రెడ్డి బౌలింగ్లో 15 ఓవర్లో 118 రన్స్ కొట్టారు, 5 వికెట్లు పడ్డాయి. ఈ ఓవర్లో 13 రన్స్ వచ్చాయి. గార్నర్ 48 రన్స్ తోటి గ్రీజులో ఉంది. 16వ ఓవర్లో ఆష్లీ గార్నర్ హాఫ్ సెంచరీ చేసింది. అదే ఓవర్లో అవుట్ అయింది. 17వ ఓవర్లో శ్రీచర్ని బౌలింగ్లో 2 వికెట్లు పడ్డాయి. 18వ ఓవర్లో 1 వికెట్ పడింది. 20 ఓవర్లకి 159 రన్స్ కొట్టారు, 9 వికెట్లు పడ్డాయి. ఇండియా 17 రన్స్ తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్లో శ్రేయాంక పాటిల్ 3 వికెట్లు, శ్రీచర్నికి 3 వికెట్లు పడ్డాయి. 10 సంవత్సరాల తర్వాత ఆసీస్పై సిరీస్ గెలిచింది ఇండియా. బ్యాటింగ్లో స్మృతి మందాన, జెమిమా రోడ్రిగ్స్ ఆడగా బౌలింగ్లో శ్రేయాంక పాటిల్, శ్రీచర్నీలు బాగా వేశారు, గెలుపు కారణమయ్యారు. నెక్స్ట్ ఆసీస్ తోటి 3 వన్డేల సిరీస్ ఉంది. తర్వాత ఒక టెస్ట్ మ్యాచ్ ఉంది. 24వ తేదీ మొదటి వన్డే జరుగుతుంది.